దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారు ఒక మాట చెప్తూ ఉన్నారండి. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో నేను పరలోకమందు దాన్ని బంధిస్తాను, భూలోకమందు దేన్ని విప్పుతావో పరలోకమందు దాన్ని విప్పుతాను. దేవుడు మనకి ఈరోజు ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడండి. మనం ఆలోచించినట్లయితే మన జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో మనము అధికారం ఉండే పొజిషన్లో మనం ఉండమండి, లేకపోతే అథారిటీ ఉండే పొజిషన్లో మనం ఉండము. ఎప్పుడు బ్రతిమాలే పొజిషన్లోనో లేకపోతే ఎప్పుడు సాయం కోరే పొజిషన్లో ఉంటాం, కానీ అధికారము చూపించే పొజిషన్లో మనం చాలాసార్లు ఉండమండి. కానీ దేవుడు మనకు ఒక అధికారాన్ని ఈరోజు ఇస్తూ ఉన్నారండి. దేవుడు మనకు ఒక అథారిటీ, ఒక పవర్ అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడండి. ఈరోజు మనం ఆలోచించినట్లయితే పరలోకపు రాజ్యపు యొక్క తాళపు చెవులు మీకు ఇస్తున్నానని దేవుడు చెప్పారండి. మనము భూలోకంలో దేన్నైతే బంధిస్తామో అది పరలోకమందు కూడా బంధింపబడుతుంది, భూలోకంలో దేన్నైతే విప్పుతామో పరలోకమందు కూడా అది విప్పబడుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఈ రోజు నుండి మనం ప్రార్థించినప్పుడు ఒక అధికారంతో ప్రార్థించాలండి. చాలామంది ప్రార్థించినప్పుడు నేను పాపినయ్యా, నేను తప్పు చేసిన వాడినయ్యా అని చెప్పి వారి పాపాలని వారే గుర్తు తెచ్చుకుంటూ వారి బాధలోనే వారు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు. కానీ అయితే ఈ రోజు నుండి మనం ఒక అధికారంతో ప్రార్థించేద్దామండి. నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమార్తెవు. ఒక రాజుగారి కుమారుడు, ఒక రాజుగారి కుమార్తె ఎంత అధికారంతో వాళ్ళు ఉంటారండి. మనం కూడా రాజులకు రాజైన యేసయ్య పిల్లలము, ఆయన రాజ్యానికి వారసులము. మనము ఎంత అధికారం కలిగి ఉండాలండి. భూలోకంలో ఉన్న వాటిని మన దేవుడు, మన తండ్రి మనకు వాగ్దానం ఇచ్చారు. భూలోకంలో మీరు దేన్ని బంధిస్తారో అది పరలోకమందు నేను బంధిస్తాను, భూలోకమందు మీరు దేన్ని విప్పుతారో అది పరలోకమందు నేను విప్పుతానని ఒక వాగ్దానాన్ని ఇచ్చారండి. అయితే మనం కూడా అధికారంతో మాట్లాడడం మొదలు పెడదామండి. ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టానికి నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇక్కడ నుండి తొలగిపోమని. యేసయ్య నామంలో ఇక్కడ నుండి నువ్వు తొలగిపో అని మనం కష్టంతో మాట్లాడాలండి. మనం దానికి ఆజ్ఞాపించినప్పుడు దేవుని పిల్లలుగా లేకపోతే దేవుని కుమారులుగా ఒక అధికారంతో మనము దానికి ఆజ్ఞాపించినప్పుడు అది మన దగ్గర నుండి తొలగిపోతుందండి. దేవుడు మనం ఇక్కడ దాన్ని బంధిస్తే పరలోకమందు అది బంధింపబడుతుందండి. మనము దేన్ని ఇక్కడ విప్పితే అది పరలోకమందు విప్పబడుతుందండి. నేను ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు మనం పిలువబడ్డాము. కాబట్టి ఆశీర్వాదం నా మీదకి వస్తుంది, ఆశీర్వాదం నాకు కలుగుతుంది అని ఒక అధికారంతో మనం ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటామో మన జీవితంలో మంచి జరగడం మొదలవుతుందండి. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలను విప్పడం మొదలు పెడతారండి. మనము ఒక అధికారంతో, దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో మనము ప్రార్థన చేయడం మొదలు పెట్టాలండి. దేవా, నాకు అధికారం ఇచ్చావు కదా, పరలోక రాజ్యపు తాళపు చెవులు నాకు నీవు ఇచ్చావు కదా, నేను ఆ అధికారంతో ప్రార్థిస్తున్నాను. నీ పిల్లలుగా మాకు నువ్వు ఇచ్చిన వారసత్వం కొరకు ప్రార్థిస్తున్నాను, నన్ను దీవించు ప్రభువా అని మనం అడగడం మొదలు పెట్టాలండి. ప్రార్థించుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవ, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. యేసయ్య, ఎంతోమంది గతించిపోతున్న తండ్రి, ఈ ఉదయకాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు తండ్రి. యేసయ్య, ఒక మంచి వాగ్దానాన్ని ఈరోజు మేము వినడానికి మీరు సహాయం చేశారు, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. యేసయ్య, వాగ్దానాన్ని మేము పొందుకోవడానికి తండ్రి, నీ యందు అధికారాన్ని మేము పొందుకోవడానికి తండ్రి, యేసయ్య నీలో తండ్రి యేసయ్య ఒక అథారిటీని మేము పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్య, వారికి ఏ కష్టాలు ఉన్నాయో, వారికి ఏ ఇబ్బందులు బాధల్లో వారు ఉన్నారో, ఏ అనారోగ్యంతో వారు ఇబ్బంది పడుతున్నారో తండ్రి యేసయ్య, మాకు నీవు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము వాటన్నిటిని బంధిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన, తోడై నడిపించండి. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు వారికి దయచేసి తోడై నడిపించమంచు. యేసు దివ్య నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.